బ్రేకింగ్ అప్డేట్ అంతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా కూలింది అది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భయంతో పరుగులు తీయవలసిన పరిస్థితి. శిథిలాల కింద పలువురు చిక్కున్నట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది తెలుస్తోంది. ఈ భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందరూ కూడా పరుగులు తీసినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. అయితే 50 గజాల్లో 7 అంతస్తుల భవనానికి అసలు పర్మిషన్ ఎవరిచ్చారు? నిజంగా ఈ పర్మిషన్స్తోనే వీళ్ళు కడుతున్నారా, లేదంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా 7 అంతస్తుల భవనానికి 50 గజాల్లో పర్మిషన్ ఇచ్చినట్టయితే కనుక అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి 50 గజాల్లో నిర్మించిన ఈ 7 అంతస్తుల భవనం కూలిపోయి పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు లోనై పరుగులు తీయవలసిన పరిస్థితి వచ్చింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ని అడిగి తెలుసుకుందాం. రత్న, ఫస్ట్ థింగ్, అసలు 50 గజాల్లో 7 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ లేకుండానే ఇవి నిర్మిస్తున్నారా? అండ్ సెకండ్ థింగ్, ఇది అపార్ట్మెంట్ మీద కూలిందని చెప్తున్నారు. ఎవరైనా గాయపడ్డారా? ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్? అప్డేట్ చెప్పండి. ఎస్ హరి, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అలాగే పూర్తిగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా కార్మికులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అనేది ఇక్కడ ఇప్పటికే ఆ ఘటనా స్థలం దగ్గరకు పోలీసులు చేరుకొని అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి 7 అంతస్తుల భవనం అనేది కొలాప్స్ అవటం వెనకాల అంటే దాదాపు 50 గజాల స్థలం, అంటే అతి తక్కువ ఆ స్థలంలోనే 7 అంతస్తులు కట్టాలన్నటువంటి ఆ ఇంటి యజమాని అలాగే బిల్డర్ యొక్క అత్యాస కారణంగానే యొక్క భవనం అనేది ఆ కుప్పకూలింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 7 అంతస్తులు కట్టడానికి ఇది ఖచ్చితంగా అంటే అఫీషియల్ గా ఎటువంటి పర్మిషన్స్ అనేవి ఇవ్వకూడదు. అయితే ఇది అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఈ కారణంగా వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్లు సమాచారం అనేది అందుతోంది. ఇక ఇన్సిడెంట్ 7 అంతస్తుల భవనం అనేది ఒకసారిగా కుప్పకూలగానే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ శిథిలాలన్నీ కూడా పక్కన ఆ డెబ్రిస్ మొత్తం పక్కనే ఉన్నటువంటి భవనాల మీద పడటంతో పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడకు డిఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చేరుకుని పరిస్థితిని కొత్త అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవనం లోపల మనుషులు ఉన్నారా లేదా అంటే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలినటువంటి పక్కనే ఆ వైట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ పైన కూలడంతో ఆ భవనం పక్కనే ఉన్నటువంటి భవనం సైతం దెబ్బతింది. మరో పక్కనే ఉన్నటువంటి హాస్టల్లోని అంటే పక్కనే అంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అందరూ స్టూడెంట్స్ హాస్టల్స్ అనేవి ఉంటాయి. హాస్టల్ సైతం కొంత దెబ్బతినడంతో లోపల ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పీజీలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా అందరూ అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. మొత్తానికి ఇది అటు అధికారుల నిర్లక్ష్యము, బిల్డర్ యొక్క అత్యాస, ఇంటి యజమాని అత్యాస కారణంగానే అతి తక్కువ స్థలంలో 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉండడంతో ఒకసారి ఆ స్పేస్ అనేది సరిపోకపోవడం కారణంగా ఒకసారిగా నిర్మాణం అనేది దెబ్బతిని ఇమీడియట్ గా పక్కన ఉన్నటువంటి భవనాలపైకి కుప్పకూలింది. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అనేది ఇనిషియల్ గా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది హరి. అయితే ఇది కొండాపూర్లో ఉన్నట్టుగా కూడా అప్డేట్ మనం చూస్తున్నాం. గచ్చిబౌలియా కొండాపూర్ అనేది క్లారిటీ ఒకటి రావాలి. మరోవైపు పక్కనే ఉన్న భవనంపై పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూలినట్టుగా తెలుస్తోంది. సో అపార్ట్మెంట్లో ఆల్రెడీ నివాసం ఉంటున్న కుటుంబానికి ఏమన్నా అయ్యిందా అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా కనిపిస్తోందా? అలాగే కూలిపోయిన ఎంతసేపటికి అధికారులు వచ్చారు? ఈ బిల్డర్ ఎవరు? ఇది నిర్మిస్తున్న బిల్డరు, దీని ఓనర్ ఎవరు? ప్రస్తుతం అతని సమాచారం ఏదైనా ఉందా రత్నకుమార్? ఇప్పుడు ప్రస్తుతం మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు కుప్పకూలినటువంటి భవనం అనేది గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఉన్నట్లు సమాచారం అనేది అందుతోంది. అయితే ఆ పక్కనున్నటువంటి భవనాలకు సంబంధించి స్థానికంగా భవనాల పైన ఈ కుప్పకూలినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ డెబ్రీస్ అన్ని కూడా పడటంతో కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి హాస్టల్ పైన కావచ్చు, మరొక అపార్ట్మెంట్ పైన పడటంతో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి ఆ పరుగులు తీశారు భయంతో ఒక్కసారిగా. సో ఈ సందర్భంలోనే ఇమీడియట్ గా ఈ విషయం తెలుసుకున్న తర్వాత స్థానికంగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పుడే చేరుకున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఈ శిథిలాల మొత్తాన్ని కూడా బయట తీసిన తర్వాత పూర్తి సమాచారం అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి అనంతరం దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇనీషియల్ గా మాత్రం ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంటే పర్మిషన్ ఇవ్వటంలో కావచ్చు, అసలు 7 అంతస్తుల భవనాన్ని 50 గజాల స్థలంలో అంటే ఒక G+1 నిర్మించుకోవడానికి కూడా అతి కష్టంగా ఉన్నటువంటి ప్రాంతంలో
G+6 అంటే 7 అంతస్తుల వరకు కూడా నిర్మిస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా కాసులకు కక్కుర్తి పడినటువంటి అధికారులు దీని వెనకాల ఉన్నారనేటువంటి అనుమానాలు తలెత్తూ ఉన్నాయి. మరోవైపున బిల్డర్ కు ఉన్నటువంటి అత్యాశ కావచ్చు, ఇంటి యజమాని అత్యాశ కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం అనేది సంభవించినట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది హరి. రైట్. ఈ నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఏదైతే కూలిపోయిందో దీని యజమాని ఎవరు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? అధికారులు అసలు అక్కడికి చేరుకున్నారా పోలీసులు? ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి పోలీసులు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఇమీడియట్ గా ఇది స్థానికంగా ఉన్నటువంటి ఒక బిల్డర్ కు సంబంధించి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అనేది యజమానికి నిర్మాణం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది హరి. రైట్. అంటే ఒక 50 గజాల్లో ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నారంటే కనుక పక్కన నేబర్స్ కూడా యూజువల్లీ ఊరుకోరు, వాళ్ళు కూడా కంప్లైంట్ రేజ్ చేసే సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. అలాంటిది ఇంత నిర్మాణం జరుగుతున్నా అందరూ కామ్గా ఉన్నారంటే ఏదైనా బెదిరింపులకు పాల్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ రకంగా కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అధికారులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకుంటారు రత్నకుమార్. తప్పకుండా హరి. రైట్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిజంగా విస్తుపోయే ఘటన చెప్పాలి ఇది. సో పర్మిషన్స్ ఎవరిచ్చారు అనేది సెకండరీ. ఫస్ట్ గాయపడ్డారా ఎవరన్నా, సో కూలిపోయి ఆ డెబ్రిస్ పడి ఎవరన్నా మృత్యువాత పడ్డారనే భయం కూడా నెలకొన్న పరిస్థితి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై కూడా ఇది కూలిందని చెప్తున్నారు, విజువల్స్లో కూడా కనిపిస్తోంది. ఏదైనా గాయాలు తగిలా ఎవరికన్నా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అధికారులు ఏం చెప్తున్నారు? మరి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ బిల్డింగ్ లో ఎవరున్నారు ఏంటి అన్న వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో గచ్చిబౌలి అంజయ్యనగర్ కాలనీలో కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. అనుమతులు లేకపోయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకొని వాటి నిర్మాణాలకు సంబంధించి అటువైపు చూడకపోవడంతోనే యథేచ్ఛగా ఈ అక్రమ నిర్మాణాలన్న ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్క సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లలో తక్కువ స్థలంలోనే ఎక్కువ భారీ భవనాలు నిర్మాణం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అడ్డగోలుగా అనుమతులు లేకపోయినా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎవరైతే కాసులకు కక్కుర్తి పడి ఎవరైతే ఇస్తారో ఆ మామూలు ఇస్తారో వారి వైపు అటువైపు కన్నెత్తి చూడకుండానే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యమే ఉన్నట్లు స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ భవనానికి సంబంధించి అందులో ఎవరున్నారు ఏంటి అన్నది పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి పక్క బిల్డింగ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. పక్క బిల్డింగ్ సంబంధించి కూడా ఆ 7 అంతస్తుల భవనం 50 గజాల్లో కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అగ్గిపెట్టే మాదిరిగా ఒకదానిపై ఒక కట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలడంతో ఈ పక్క భవనం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. క్షతగాతులు ఎవరున్నారు ఏంటి అన్నది మరి కాసేపట్లో తెలియనుంది. అంటే 50 గజాల్లో నిజంగా 7 అంతస్తుల భవనం అంటే కనుక ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా వేసినా అది నిలబడే పరిస్థితి ఉండదు. ఇంత మినిమం అవగాహన కూడా లేకుండా ఏ రకంగా నిర్మించి తలపెట్టారు? సెకండ్ థింగ్, అసలు నైబర్స్ కూడా ఎలా ఊరుకున్నారనే ప్రశ్న వస్తుంది విక్రమ్. సో ఈ బిల్డర్ ఎవరు, ఈ యజమాని ఎవరు, ఆ సమాచారం ఎంతలోగా తెలిసే అవకాశం ఉంది? మరి మనం చూసుకోవచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో గజం వచ్చేసి 2 నుంచి 2.5 లక్షల వరకు కూడా పలుకుతున్న పరిస్థితి ఉంది. ప్రతి గజం కూడా విలువైందిగానే భావిస్తారు. అక్కడ 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం కడుతున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 7 అంతస్తుల భవనం ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం కూడా పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో సిబ్బంది కొరత ఉందని చెప్పి దాట వేస్తుంటారు. పర్యవేక్షణ కరువయింది. దీంతో ఏంటి అంటే అడ్డగోలిగా వాళ్ళు ఉన్న స్థలంలోనే నిర్మాణాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. హరి విక్రమ్, అంటే ఇలాంటి భవనాలకు పర్మిషన్ ఇవ్వటం అనేది ఒక నేరం అయితే అసలు అటువైపు కన్నెత్తి చూడకపోవటం, లంచాలు తీసుకుని అనేది ఇంకో నేరం. సో ప్రస్తుతం దీనికి పర్మిషన్స్ ఇచ్చే ఇంత సాహసం అధికారులు చేస్తుంటారా, లేదంటే అటువైపు అసలు వెళ్లకుండా దాన్ని ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసేదానికి వాళ్ళు కూడా దోహదపడ్డారనుకోవచ్చా? మరి ఇటువంటి భవనాలకు సంబంధించి అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వరు. అటువైపు కేవలం కన్నెత్తి కూడా చూడకుండా ఉండడమే ఇక్కడ అధికారులు చేసేది. ఎవరైనా కట్టడాలు కడుతున్నారంటే అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కానీ, అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ పోయి చూసి
చూసి వెళ్లి వస్తారు తప్ప అక్కడ ఎటువంటి నిర్మాణాలు అడ్డుకోవడం లాంటి ప్రక్రియ ఉండదు. అక్కడ గజం చూస్తే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శక్తిబౌలి ఆ ప్రాంతంలో గజం 2 నుంచి 2.5 లక్షలు పలుకుతుంది. ఒక్కో గజం కూడా విలువైంది కాబట్టి వాళ్ళు ఆ భారీ భవనాలు ఈ నిర్మాణం చేపట్టి అందులోనే ఆస్తులు నిర్వహించడం, అందులోనే అద్దెలకు ఇవ్వడంతో ఈ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి. మనం తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇటువంటి ప్రమాదాలు కూలిపోతున్న ప్రమాదాలు కూడా చూస్తున్నాము. అయితే తక్కువ స్థలంలోనే అటు పార్కింగ్ ఉండదు, ఎటువంటి వసతులు ఉండవు. కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మించి అందులో అద్దెకు ఇవ్వడం, హాస్టల్స్ నడపడం వల్ల ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అటువైపు అధికారులు వెళ్లి చూసి పర్యవేక్షించకపోవడము, అడ్డగోలు నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి రైట్ విక్రమ్, అయితే మీరో నేను మన కమ్యూనిటీలోనో లేకపోతే ఉన్న దగ్గర ఒక చిన్న మన ఇంటిలోని పై ఫ్లోర్ మార్చాలో లేకపోతే చిన్న ఆల్టరేషన్ చేయాలన్నా కానీ అధికారులు దన్మని వాళ్తారు, కాకుల్లాగా వచ్చి వాళ్తారు. అలాంటిది 7 అంతస్తుల భవనాన్ని 50 గజాల్లో నిర్మిస్తున్నా ఈ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరిగినా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అంటే కనుక ఎంతమంది దీంట్లో పాల్పంచుకున్నట్టు? అలా ఈ బిల్డర్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఇతనికి ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఏమనుకోవాలి? మరి మనం చూసుకోవచ్చు ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొదలుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అంతా కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి చెప్తున్నప్పటికీ సిబ్బంది కొరత కారణంగా మేము వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి వారంతా కూడా కప్పిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ ప్రమాదానికి, ఎస్పెషల్లీ ప్రమాదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ప్రక్షాళన చేస్తుందా, అందులో 7 అంతస్తుల భవనంలో ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి అన్న దానిపై కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందులో క్షతగాత్రులు ఎవరున్నారు, పక్క బిల్డింగ్ సంబంధించి ఎటువంటి దెబ్బలు తగిలాయి, పక్క బిల్డింగ్ లో ఉన్న వారికి సంబంధించి ఏమైనా గాయాలు జరిగాయా, దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలుస్తుంది. ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, గచ్చిబౌలిలో ఉన్న అంజయ్ నగర్లో జరిగిన ఒక ప్రమాదం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కేవలం 50 గజాల్లో 7 అంతస్తుల వరకు ఈ భవన నిర్మాణం జరగడంతోనే దీని ఫౌండేషన్ సరిగా లేక పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా ఇది కుప్పకూలిపోయిన సిచ్యువేషన్. అయితే ఆ రబుల్స్ కింద, ఆ డెబ్రిస్ కింద ఎవరైనా ఉన్నారా, ఎవరైనా గాయపడ్డారా, కార్మికులు ఎవరైనా అక్కడ పని చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలోనే ఉన్నారు మా రిపోర్టర్స్. అయితే ఈ భవనం ఏదైతే ఉందో ఇది కూలి పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా పడిందని తెలుస్తోంది. మనం ఇంతకుముందు చూసిన విజువల్స్లో కూడా కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఆ దుమ్ము ధూళి అలాగే దానికి సంబంధించిన గోడలు అవన్నీ కూడా ఆ కార్లపై కూడా అపార్ట్మెంట్లో పడిన దృశ్యాలు మనకు కనిపించాయి. ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలడంతో ఆ లోపల నివసిస్తున్న వాళ్ళకి ఏదైనా గాయాలు తగిలాయి అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం మేరకు 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించడంతోనే దాని ఫౌండేషన్ ఆ బలం స్ట్రెంత్ సరిపోకే ఇది కూలిపోయింది అనుకోవచ్చు. అయితే యజమాని కానీ లేకపోతే ఆ బిల్డర్ కానీ ప్రస్తుతం అందుబాటులో లేరు. వాళ్ళు ఎవరా అనేది అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా 50 గజాల్లో అసలు పర్మిషన్స్ ఇవ్వడానికి ఏ అధికారి కూడా సాహసం చేయరు. అలాంటిది అదొక నేరం అయితే కనుక ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటికీ అటువైపు కూడా అధికారులు వెళ్ళకపోవటాన్ని కూడా నేరంగానే పరిగణించాలి. యూజువలీ అలా వెళ్ళకపోవటానికి కూడా చాలా సందర్భాల్లో అధికారులు లంచాలు తీసుకుంటారు అనే ఇది కూడా వినిపిస్తున్న క్రమంలో మరి అలాంటిది ఏదన్నా ఇక్కడ జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి 50 గజాల్లో నిర్మించిన 7 అంతస్తుల భవనం కుప్పకూలటంతో ప్రస్తుతం అది పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడింది. సో గాయపడ్డ వాళ్ళు ఎవరున్నారా, క్షతగాత్రులు హాస్పిటల్స్లో చేరారా లేదా, అధికారులు అక్కడికి చేరుకున్నారా, బిల్డర్ ఎవరు అలాగే ఓనర్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.